ఇక పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు ఏం చేస్తున్నారు సింగర్ టీచర్స్ అంటే సార్ కొంతమంది వస్తున్నారు రిక్వెస్ట్ చేస్తే ఇక రానున్న పంచాయతీ సెక్రటరీ కొంతమంది సిస్టంలో ఉంది కదా అప్పుడు అవన్నీ సెకండ్ గ్రూప్ ఆటోమేటిక్ ఎలా వచ్చేస్తుంది సార్ తీసుకుంటుంది సార్ మనకి ఇక్కడ రిలేషన్ వాళ్ళని వాళ్ళ క్యాస్ట్ అంటే మీరు జెండర్ కొడితే మిగిలినవన్నీ పైదే కింద వచ్చేస్తుంది ఓన్లీ మనం ఆధారంలోనే సో అట్లీస్ట్ క్వాలిఫికేషన్ ఉందా లేదా 12 లేకపోతే అసలు తీసుకోవట్లేదు ఏదో ఒక డిజిట్ తక్కువ ఒకసారి ఆధార్ పల్లి శివ ఉంది కదా అది 7 అలా ఉంచండి ఉంచి నెక్స్ట్ టైం కొడితే వెళ్తుందా అదే 12 డిజిట్స్ లేవు ఓకే ఒకవేళ వాళ్ళే కాకుండా వేరే నెంబర్ కొడితే ఆధార్ అంటే అది ఆధార్ నెంబర్ అవునా కాదని అంటే ఎవరిదనేది ఉండదు బట్ ఆధార్ నెంబర్ ఆధార్ డైరెక్ట్ నెంబర్ ఏముంది కదా సార్ నేమ్ కింద 9 డిజిట్స్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ 9 డిజిట్స్ లాస్ట్ డిజిట్ ఎంటర్ చేయండి ఓకే 9 మొబైల్ నెంబర్ తప్పకుండా వ్యాలిడ్ నెంబర్ ఎంత టైం పడుతుందండి ఒక ఫామ్ ఎంటర్ చేయడానికి స్పీడ్ 25-30 మినిట్స్ అయితే కూడా చదువుకోలేదా అది దీంట్లో వస్తుంది రోజువారీ వేతన కార్మికులకు సంబంధించిన వివిధ రకాల పనులు ఉంటాయి కదా అది వేరే ఇది స్వయం ఉపాధి ఇది స్వయం ఉపాధికి సంబంధించింది ఇది వ్యాపారానికి సంబంధించింది ఇది వృత్తి ప్రైవేట్ జాబ్ అయితే చాలు అని ఇచ్చారు ప్రస్తుతం కుల వృత్తిలో కొనసాగుతున్నారు అది కడిగి చదువుకున్నట్టు కొడతారు 52 మొత్తం వదిలేశారు 52 మొత్తం 0 అంటే తీసుకుంటుంది అంటే మీరు రాయలేదు కాబట్టి 52 ఆస్తుల సంఖ్య అన్నారు మరి 0 అనేసి కొట్టడా తీసేసి ఇతరంలో అంటే తీసేసుకుంటారు ఇంకొకటి మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కంప్లీట్ అయితే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బాక్స్ పెట్టేస్తారు వేరే బాక్స్
ఏ రోజు కంప్లీట్ అయిన ఫార్మ్స్ కంప్లీటెడ్ అనేసి రెడ్డిపేట వచ్చేస్తే రాస్తాం సార్. కాదు కాదు ఒక్కరి దీన్ని ఒకసారి ఇప్పుడు చేద్దాం ఎట్లా చేస్తుంది ఇంటికి క్రమశిక్షణ అంటే ఒక ఓపిక పైకి ఎక్కడ 24 అని ఎక్కడ అక్కడ ఎంత పేజెస్ అక్కడ కొట్టారా మీరు నెక్స్ట్ కొట్టండి ఓపిక కొట్టండి కుటుంబ కుటుంబ క్రమశైలి సార్ అది ఒక ఇంట్లో 2 కుటుంబాలు వచ్చాయి సార్ నెంబర్ అలాగే చేసేస్తాం సార్ కదా ఇచ్చారు ఒకసారి మీరు ఈ ఇక్కడ వేసిన నెంబరు 3 డిజిట్ నెంబరు ఈ నెంబర్ కదా ఇప్పుడు ఒక ఫామ్ ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యూమినేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1 lakh ప్లస్ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ November 30కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది.